అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్ పరీక్షలు రాసి ఐఐటీల్లోనూ ఎన్ఐటీల్లోనూ కాకుంటే ట్రిపుల్ ఐటీల్లోనూ చేరాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగకరంగా ఉండడం కోసం ఏ ఎన్ఐటీలో ఎంత వరకు సీటు దక్కడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ ట్రిపుల్ ఐటీలో ఏ ర్యాంక్ వరకు అవకాశం ఉంటుంది అన్న దాని మీద మనం అనేక రకాల వీడియోలు చేస్తున్నాం. ఎన్ఐటీలకు సంబంధించి మొత్తం అన్ని ఎన్ఐటీలకి కేటగిరీ వారీగా ఏ ఎన్ఐటీలో ఎంతెంత వరకు అవకాశం ఉంటుంది అన్నది మనం వీడియోలు చేస్తున్నాం, మన ఛానల్లో ఉంటాయి, చూడండి. అదే సమయంలో ట్రిపుల్ ఐటీలో ఎంతవరకు అవకాశం ఉంటుందన్న దాని మీద సిరీస్ స్టార్ట్ చేసాం. ఇప్పటికే టాప్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ సంబంధించినటువంటి వీడియో నిన్ననే పోస్ట్ అయింది, చూడండి. దాంతోపాటుగా ఈరోజు టాప్ ట్రిపుల్ ఐటీల్లో ఒకటిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ట్రిపుల్ ఐటీ, ఇది గ్వాలియర్లో ఉంటుంది. గ్వాలియర్ అంటే చాలామందికి తెలుసు, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఢిల్లీ హైదరాబాద్ రూట్ మధ్యలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. చాలామంది తెలుగు విద్యార్థులు కూడా అక్కడ చేరడానికి ఆసక్తి చూపుతుంటారు. చాలా మంచి ప్యాకేజెస్ వస్తుంటాయి. యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో మంచి ఇన్స్టిట్యూటు, చాలా మంచి అవకాశాలు, భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎక్కువ మంది గ్వాలియర్ ట్రిపుల్ ఐటీకి ఆసక్తి చూపుతూ ఉంటారు. సో ఈ గ్వాలియర్ ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి బ్రాంచ్లు ఏంటి, ఆ బ్రాంచుల్లో ఎవరెవరికి ఏ ర్యాంక్ వరకు అవకాశం ఉంటుంది అన్నది మనం చూద్దాం. సిశాబ్లో ఎక్కడెక్కడ ర్యాంకులు వచ్చాయి, ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది అన్నది మనం పరిశీలిద్దాం. జోసా అన్ని రౌండ్లు పూర్తి అయిపోయిన తర్వాత మిగిలినటువంటి సీట్లను సిశాబ్లో భర్తీ చేస్తూ ఉంటారు. ఆ సిశాబ్ చివరి ర్యాంక్ ఏంటి, ఏ కేటగిరీలో ఎంత ఉంది అన్నది మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక ఇది చూస్తే ఈ అటల్ బిహారీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గ్వాలియర్లో ఉంది. దీంట్లో చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years కోర్సులో జెండర్ న్యూట్రల్ ఓపెన్ కేటగిరీలో 11,494 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓపెన్ కేటగిరీలో 11,494 కూడా గ్వాలియర్లో ఉన్నటువంటి అటల్ బిహారీ ట్రిపుల్ ఐటీలో అండ్ మేనేజ్మెంట్ దాంట్లో సీట్ వచ్చింది. దాంతోపాటుగా సిఎస్సిలోనే ఫీమేల్ సూపర్ న్యూమరీ దాంట్లో చూస్తే 16,478 ర్యాంక్ వరకు సీటు వచ్చింది సిశాబ్ సెకండ్ రౌండ్లో. ఇక ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ చూస్తే 13,134 ర్యాంక్కి సిఎస్సి వచ్చింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈలో 22,824 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ట్రిపుల్ ఈలో ఓపెన్ కేటగిరీ. అదే ట్రిపుల్ ఈ ఓపెన్ కేటగిరీ ఫీమేల్ ఓన్లీ అనుకుంటే 32,943 ర్యాంకు కూడా ట్రిపుల్ ఐటీ గ్వాలియర్లో సీట్ వచ్చింది. అదే ట్రిపుల్ ఈలో ఈడబ్ల్యూఎస్ కోటాలో చూస్తే 26,098 ర్యాంకు కూడా గ్వాలియర్ ట్రిపుల్ ఐటీలో కట్ ఆఫ్ కనిపిస్తుంది. ఇక ట్రిపుల్ ఈ ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో చూస్తే 32,595 ర్యాంక్ వరకు కూడా గ్వాలియర్ ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది. ట్రిపుల్ ఈ ఎస్సీ కోటాలో చూస్తే 1,21,926 ర్యాంక్ కూడా ఇక్కడ చేరినట్టుగా డేటా చెబుతుంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ అండ్ ఎంటెక్ ఐటీ 5 years కోర్స్ ఇది. ఇందులో ఓపెన్ కేటగిరీలో 17,455, ఇది ఐటీ. అది ఈ బీటెక్తో పాటుగా ఎంటెక్ కూడా కలిపి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు. దీంట్లో 17,455 ర్యాంక్కి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా బీటెక్ ఐటీ అండ్ ఎంటెక్లో కలిపితే ఫీమేల్ సంబంధించి 22,141 ర్యాంకు కట్ ఆఫ్గా మనకు కనిపిస్తుంది. అదే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో చూస్తే 20,328 ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో చూస్తే 26,491 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. దాంతోపాటుగా ఎస్సీ కోటాలో చూస్తే 1,16,157 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ చేరారు. దాంతోపాటుగా ఎంబీఏ, ఇది కూడా 5 years కోర్సు. ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంబీఏ రెండు కలిపి ఉంటుంది. ఈ కోర్సులో ఓపెన్ కోటాలో అయితే 20,576 ర్యాంకు ఇక్కడ వచ్చింది. బీటెక్తో పాటు ఎంబీఏ కూడా 5 ఏళ్లలో పూర్తి చేసే దానికోసం అవకాశం ఉంటుంది. ఇదే ఓపెన్ కోటా ఫీమేల్లో 27,567 ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది. దాంతోపాటుగా
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విత్ బీటెక్ ఐటీతో కలుపుకుంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో 23,588 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ కనిపిస్తుంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో అయితే 29,926 ర్యాంకు కూడా ఐఐటి గ్వాలియర్లో సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో 1,24,284 ర్యాంకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది. దాంతోపాటుగా మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఇది 4 ఇయర్స్ కోర్సు. ఇదిలో ఓపెన్ కోటాలో చూస్తే 14,412 ర్యాంక్ వరకు ఐఐటి గ్వాలియర్లో సీట్ వచ్చింది. ఇక మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ దీంట్లో చూస్తే ఎస్సీ కోటాలో 93,310 ర్యాంక్ వరకు ఐఐటి గ్వాలియర్లో సీట్ వచ్చినట్టుగా సీసాబ్ సెకండ్ రౌండ్లో అఫీషియల్ డేటా మనకు చెప్తోంది. సో ఇది కట్ ఆఫ్ గ్వాలియర్లో ఉన్నటువంటి జోసా 2024 సంబంధించి సీసాబ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో చివరి రౌండ్లో చివరిగా ఉన్నటువంటి కట్ ఆఫ్ వివరాలు. ఇదే రీతిలో ఈ ర్యాంక్కే ఈ ఏడాది కూడా వస్తుందంటే మనం చెప్పలేం. కానీ విద్యార్థులకి ఒక అవగాహన కోసం ఏ ర్యాంక్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక సగటున అంచనా వేసుకోవడం కోసం మాత్రమే ఈ ర్యాంకులు మీకు తెలియజేస్తున్నాం. దీని ప్రాతిపదికన మీరు ఆ గ్వాలియర్ ఐఐటిలో చేరాలనుకుంటే మీరు కంప్యూటర్ సైన్స్ చేరాలనుకుంటున్నారా, ఈలో చేరాలనుకుంటున్నారా, ఇంటిగ్రేటెడ్ ఐటీ ఎంటెక్లో చేరాలనుకుంటున్నారా, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బీటెక్ చేయాలనుకుంటున్నారా, ఎట్లా ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి అక్కడ ఏ కేటగిరీలో ఎక్కడెక్కడ వరకు కట్ ఆఫ్ అయితే ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు మీ పర్సంటైల్ని బట్టి రేపు ఏప్రిల్ సెషన్ తర్వాత మీ ర్యాంకు కూడా నిర్ధారణ కాబోతుంది. కాబట్టి మీ ర్యాంక్ ఎక్కడి వరకు వస్తుందో ఇంచుమించుగా ఇప్పుడే మీకు ఒక అంచనా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏ ఐఐటిలో చేరొచ్చు, ఎక్కడ మీకు అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా రావడానికి ఈ లెక్కలన్నీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దానికి తగ్గట్టుగా పరిగణలో తీసుకోండి, ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడ సూటబుల్ అనుకుంటే, ఎక్కడ నచ్చితే అక్కడ చేరేందుకు మీ ర్యాంకుకి తగ్గట్టుగా ప్రయత్నాలు అయితే చేయండి. చివరి వరకు కౌన్సిలింగ్తో సహా అన్నింటికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అనేక వివరాలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.